హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ బ్లాగ్స్. నేను మీ విష్ణుప్రియ. మీలో ఎంతమందికి ఫ్లీ మార్కెట్ అంటే తెలుసో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. తెలియని వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ట్రస్ట్ మీ, ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు స్టేట్స్లో ఈ ఫ్లీ మార్కెట్ కల్చర్ అనేది చాలా తక్కువ. కానీ నేను ఎప్పుడైతే పూణేకి వచ్చానో ఇక్కడ తుమ్మితే ఫ్లీ మార్కెట్ పెడతారు, దగ్గుతే ఫ్లీ మార్కెట్ పెడతారు అనమాట. అంటే ఏ చిన్న అకేషన్ అయినా ఫ్లీ మార్కెట్ పెట్టేస్తూనే ఉంటారు. ఫ్లీ మార్కెట్ అంటే ఏంటి అంటే మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఒక జాతరలాగా, ఒక తిరణాలు అంటారు కదా, దానిలాగా అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఒక వెన్యూ చూసుకొని దాంట్లో మనకి స్టాల్స్ పెట్టి అందరు అమ్ముకుంటూ ఉంటారన్నమాట. అండ్ అమ్ముకోవడం ఒక్కటే కాదు, మనకి చిన్న చిన్న ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మేము ఈరోజు పూణేలో డచ్ ప్యాలెస్ అనే వెన్యూలో ఫ్లీ మార్కెట్ పెట్టారు అని తెలుసుకొని, ఇవి మనకు బుక్ మై షోలో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మేము డచ్ ప్యాలెస్లో ఫ్లీ మార్కెట్ నడుస్తుంది అని చెప్పి తెలుసుకుని మేము ఇక్కడికి చూడడానికి వచ్చామన్నమాట. చూడండి ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో. చిన్నపిల్లల బుక్స్, ఇంటికి కావాల్సిన సామాన్లు, ఆడవాళ్ళకి కావాల్సిన బట్టలు, జ్యువెలరీ, ఇవన్నీ కూడా మనకు ఫ్లీ మార్కెట్లో దొరికాయన్నమాట. నేను కూడా ఫుల్గా షాపింగ్ చేద్దామని చెప్పి ఫ్లీ మార్కెట్కి వచ్చాను. కానీ ఇక్కడ ఒక నోట్ చెప్తాను మీకు, ఫ్లీ మార్కెట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టాల్ పెట్టుకోవడానికి కూడా, ఆ ఫ్లీ మార్కెట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళ స్టాల్ పెట్టుకోవడానికని. అందుకని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ ఇది మేము తీసుకున్నాం, ఇది మేడ్ ఆఫ్ నో మైదా అన్నమాట. అండ్ షుగర్ కూడా కాదు అంట. అందుకని ఈ బిస్కెట్స్ చాలా నచ్చి తీసుకున్నాం అనమాట. ఒకటికి 2 బాక్సులు తీసుకున్నాము. మిల్లెట్స్తో చేసిన బిస్కెట్స్ అంట. సో ఇది తీసుకున్నాము. ఒక ప్యాకెట్ వచ్చేసి మాకు 150 రూపీస్ పడింది. అందుకని 2 తీసుకున్నాము. సో టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ చూడండి ఎంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ, అంటే ఇవి ఈవినింగ్సే ఉంటాయన్నమాట ఈ ఫ్లీ మార్కెట్స్. సో ఈవినింగ్ అరౌండ్ 6 o'clock నుంచి లేదా 5 o'clock నుంచి నైట్ 11:30, 12 వరకు ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే పూణే వాళ్ళకి 8 o'clockకి డే మొదలవుతుంది, నైట్ 8 o'clockకి డే మొదలవుతుంది అనమాట. అందుకని ఎక్కువ అన్నీ కూడా సాయంత్రాలే పెడుతూ ఉంటారు, రాత్రులే పెడుతూ ఉంటారు అన్నమాట. ఇవి వచ్చి చిన్నపిల్లల స్టాల్ ఇది. నేను మా చిన్నోడి కోసం ఏదైనా తీసుకుందాము అని చెప్పి అడిగితే ఆమె ఇది ప్యూర్ కాటన్ నైట్ డ్రెస్ చూపించింది. ఎంత అని అడిగితే 1000 రూపాయలు అని చెప్పింది. అమ్మ వద్దులే, అంత చిన్న చిన్న బట్టలకి 1000 రూపాయలు ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. బట్ నచ్చింది, కానీ అంత వర్త్ కాదు అనిపించి తీసుకోలేదన్నమాట. ఏం షాపింగ్ చేశాను ఫ్లీ మార్కెట్లో అంటే జస్ట్ ఒక మిల్లెట్ కుకీస్ మాత్రం తీసుకున్నాను. ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. మా చిన్నోడి కోసం ఏమైనా టాయ్స్ తీసుకుందామా అని అంటే వాడు టాయ్స్ని వదిలేసి ఇంట్లో ఉన్న బోళ్ళతోటి, గిన్నెలతోటి ఆడుకుంటాడు. ఇంకా వాడికి టాయ్స్ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఫైనల్గా ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది, ఫుల్గా ఫుడ్ ఉంటుందన్నమాట. సో మేము ఇలా లోడెడ్ నాచోస్ తినేసాము. అంతతో మా డిన్నర్ కూడా అయిపోయిందన్నమాట. ఫుల్ ఈవినింగ్ వెళ్ళి మొత్తం ఫ్లీ మార్కెట్ అయ్యేంత వరకు ఉన్నాము. ఇంతకీ ఈ ఫ్లీ మార్కెట్ ఎందుకు పెట్టారో చెప్పలేదు కదా. కమింగ్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఈ ఫ్లీ మార్కెట్ పెట్టారన్నమాట. సో చాలామంది పిల్లలు డాన్సులు, ఆటలు, పాటలు అన్నీ అయిపోయాయన్నమాట. అలా మా ఈవినింగ్ కూడా గడిచిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.